క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా కదా. కాబట్టి నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, నువ్వు ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా ఒత్తటం. వచ్చిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పుకునేది. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం, నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష, అక్కడ నాకు కొంచెం అనేది అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తలనొప్పి వస్తుంది అది అని చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుండే కదా మెడాజోలామ్ ఇంజెక్షన్, మత్తు ఏది ఇంజెక్షన్ ఉందో ఆ మత్తు ఇంజెక్షన్ అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా, నాకు నిద్రపడుతుంది కాక అది వేయక అని చెప్పి అంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలి, వాటర్లో కలిపి దాని ద్వారా ఇవ్వాలి. ఈమె ఆల్రెడీ మనసులో పెట్టుకుంది, అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె ఐ డోసు 5 cc అంటే ఐ డోస్ ఉంటుంది. అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్లా ఎట్టిపల్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి పొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడకుండా చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది. శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో ఏమంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది, ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది అని చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు చేయకుండా లేకుండా చేస్తానికి ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి మీటింగ్ అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాకుండా చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు ఇన్ఫార్మ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని అది చేయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామం ఉన్నటువంటి సున్నిపెంట సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్న మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మధుకర్ ఆయన ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసు అపాయింట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాటు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా నిర్లక్ష్యం చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్గా. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంచుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేను ఈ విషయంలో మన రప్చర్ కావడం వల్ల నేను చేసినాను సార్ అది దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆల్టర్ చేసేసి ఆమెను ఏవన్గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా కొత్త యాడ్ చేస్తామంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. లేదు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమె దగ్గర ఎవరైతే ఉందో ముందు నుంచి ప్లాన్ లేదు. కాకపోతే అంటే ఎవరైతే చనిపోయిందో ఈ మహిళ శ్రీమతి శిరీష అని ఆమె ఏంటంటే ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే అసలు మరి నువ్వు పని చేయవు, మరి తమ్ముడు ఏమో మామూలు జాబ్ చేస్తాను మరి వాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎందుకంటే నువ్వు మన నర్సింగ్ ట్రైనింగ్ చేసినావు కాబట్టి మంచి జాబ్ ఉంటుంది కదా ఉన్న అట్లా ఉద్దేశం అన్నప్పుడు ఈమె ఏంటంటే చనిపోయిన తక్షణ కారణం ఏంటంటే నీ చరిత్ర మొత్తం నేను చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఎవరైతే చనిపోయిందో సరిత అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈమె కొంచెం ఈమె క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక అవన్నీ నీ మొత్తాన్ని బయట పెడతా అన్నప్పుడు ఆమె అప్పుడు ఇక అది బాగా సీరియస్ తీసుకొని అరిచింది, ఏడ్చింది. లేడు
సరిత ఉన్నది, సరితతో పాటు వాళ్ళ భర్త ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి రూమ్ వాళ్ళు సపరేట్ ఉన్నాయా బా, మీరు అది స్పాట్ కూడా పోయి చూడొచ్చు కూడా, ఎవరి రూమ్ సపరేట్ ఉన్నాయి. లేదు వాస్తవంగా మేము గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఇది అయిపోయిన తర్వాత దాదాపు మన 5 టీంలు మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5 స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము. ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో, ఎక్కడికైతే లింక్స్ అప్స్ ఉన్నాయో అక్కడ అంతకుముందు ఎక్కడైతే పనిచేసిందో ఆ మొత్తం కూడా తీపించినాము. తీపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ కూడా శిరీష విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ ఎవరు కూడా కామెంట్ చేయలేదు సార్. మంచి అన్యోన్యంగా ఉండేది సార్, ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా నవ్వుకుని మాట్లాడుతూ ఉండేది సార్ అని చెప్పి అట్లే చెప్పినారు. ఈవెన్ దో రీసెంట్గా చనిపోయేటప్పుడు ఉన్నటువంటి ఏది ఇప్పుడు అపార్ట్మెంట్ ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎవరు కూడా సార్ ఇప్పుడు వాళ్ళు అంటే కొట్టుకున్నట్టు కానీ తిట్టుకున్నట్టు కానీ ఎప్పుడు అంటే అలాంటి మాకు ఇప్పుడు మేము ఏం లేదు సార్. వాళ్ళంతా ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ పోతుండే. అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మధుకర్ ఉన్నాడు వాళ్ళ మేనమామకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అదే వీళ్ళ సరిత చెప్పిందండి లేదు సిస్టర్ చెప్పింది, వాళ్ళ స్వాతికి చెప్పింది. స్వాతికి ఫోన్ చేసి ఇట్లా చనిపోయింది, అదే హార్ట్ అటాక్ చనిపోయింది అని అబద్ధం చెప్పింది. అంటే అది అంటే అది నమ్మిస్తాకి శిరీష వాళ్ళు చెల్లెలు కదా ఒకళ్ళ అయితే వాళ్ళ హాస్పిటల్ పోవటం వాళ్ళ వెంబడే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిందండి తీసుకెళ్ళిపోవడం చెప్పినారు. అంటే హాస్పిటల్ మాకు ఫోన్ చేయడమా, మరి అది కూడా మాకు రాలేదు. ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం, ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినాం కాబట్టి వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళ పోలీస్ కస్టడీ తీసుకుంటాము, ఇన్వెస్టిగేషన్ ఇక్కడ నడుస్తూ ఉంటాయి. ఎవరు మేనేజ్ చేసినా మాకు రికార్డు ఉంటుంది కదా ఇప్పుడు చెప్పాల్సిందే. అయితే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓవరాల్గా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో మాట ఏంటంటే వాళ్ళు ఏమంటారు సార్ యాక్చువల్గా హాస్పిటల్ మన తీసుకురా ముందు చనిపోయింది సార్ అని చెప్పి మేము చెప్పలేదు సార్ అని చెప్పంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినాము, ఆ నోటీస్ రిప్లై తీసుకుంటాం. అంటే వాస్తవం ఉద్దేశం అంటే ఈ సరిత ఎవరైతుందో వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు, ఆమె పిల్లలు లేరు. ఈ జనరల్గా ఏంటంటే ఇక ఆమె కొంచెం అంటే ఏమంటాం ఏంటంటే నీ చర్చ గురించి మొత్తం బయట చెప్తాను అట్లా ఇట్లా అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు రైట్. ఆ విషయంలో నిన్నటి నుంచి మేము కూడా మీ సోషల్ మీడియాలో బాగా అంచెలు నడుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందుకు ఎవరైతే మా కంప్లైంట్ ఉండొచ్చు మన మధుకర్ వచ్చి నేను చెప్పిన అలాంటి మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మాకు చూపించండి. ఇంకోటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అథెంటిక్గా మేము చెప్పాలంటే కంపల్సరీ రికార్డింగ్ ఉంటేనే చెప్తాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ఇప్పుడు ఇది డాక్టర్ చెప్పంగానే ఇమీడియట్గా మేము పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ పోలీస్ ఎస్ఓపి ప్రకారము ఏదైతే సీడీఆర్లు కానివ్వండి, ఆ రూట్లో ఉండే సీసీ కెమెరాస్ కానివ్వండి, అన్ని లింకప్ అన్ని సీన్కి లింకప్ అయినాకనే మేము అది అథెంటిక్గా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం.